అన్నేమో సంక్రాంతి నుంచి జనాల్లోకి వస్తా అంటున్నాడు. జనాలేమో మనల్ని రానిచ్చేటట్లు లేరు. జనాలేమో మనల్ని రానిచ్చేటట్లు లేరు. అన్నని జనాల్లో పాజిటివ్ చేయాలి. అసలు పాజిటివ్ లేని నెగిటివ్ పార్టీ అక్క మంది. అన్న సంక్రాంతి తర్వాత బయటకు వస్తున్నాడు అక్క. అన్న గురించి మంచి పాట రాసుకొని వచ్చారక్క. అవునా? పాడు. అది మీరు కూడా పెట్టుకోండి అక్క. కోయారే కోయ్ 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 బాబాయి పీకనే కోయ్ 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 పీకల్ కోయ్ కోయ్ కబ్జల్ కోయ్ 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 దబాయ్ కంత్రిగాడు కేటుగాడు కైనిగాడు జాంటే గండ్రోయ్ కేటుగాడు కబ్జగాడు సైకోగాడు జాంటే గండ్రోయ్ కోయ్ బాబాయిని కోయ్ కోయ్ పేకలు కోయ్ జనాలను కోయ్ నీ పాటల్లో మంచి డెప్త్ ఉందిరా. ఆడువారి మాటలకు హే రాము, ఈ గుండేంటమ్మా? జగనన్న కోసం మొక్కు తిరుపతి వెళ్ళి గీయించుకుని వచ్చా. అవును, నిన్ను పోలీసులు తొందరలోనే అరెస్ట్ చేస్తారంట కదా, అందుకే ఆ సంజన అక్క నిన్ను వదిలేసి వెళ్ళిందంట. అందుకేనా అది ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రాంబో. పదా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మసాజ్ కేగా. మసాజు లేదు, నీ గుండు లేదు. నీ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సుక్కు చెక్కు. ఇంకా అంతా అయిపోయింది రాంబో. నీ మసాజ్ల కోసం నాకు మెసేజ్లు చెయ్యకు. నీ కామం కోసం నాకు కాల్స్ చెయ్యకు. నీ వేడి తగ్గించుకోవడానికి నాకు వీడియో కాల్స్ చేసి నన్ను వైరల్ చెయ్యకు. గుడ్ బై రాంబో. మీరు నా బాడీ గార్డ్స్ కదా, సుక్కు బాడీ గార్డ్స్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఈ సంక్రాంతి తర్వాత ఈ అన్న వస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను కదా, జనాలు ఏమనుకుంటున్నారు? మన బతుకులు సంక్రాంతికి ఇచ్చినాడు, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడు అని ఫీల్ అవుతున్నాడు. బాబాయ్, సంక్రాంతి తర్వాత ఈ పందెం కోడి బయలోకి దిగబోతుంది. పందెం కూడా నీ బొంద ఇంట్లో పకోడీ తింటా కూర్చో. బాబా 11 వచ్చే ఇంకా బుద్ధి రాలేదనే. పండగ తర్వాత చూసుకో బాబాయ్. ఏముంది, పరదాల వెనకాల దాక్కుంటావు అంతే. జనవరి తర్వాత నుంచి ఇలా అలా కాదు, ఎలా వస్తానో ఊహించుకోండి. అన్న హెలికాప్టర్లో వస్తావా? ఎవడు కనిపించకుండా అటు నుంచి అటే వెళ్ళిపోతావా? హెలికాప్టర్ మీద ఎందుకురా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగా చేపించింది, కానీ నీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడు. ఎంతో మంది అవ్వాతాతలు వాళ్ళ బిడ్డ ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నిజమేనా? అవ్వాతాతలు చేతిలో కర్రలు పట్టుకుని రెడీగా ఉన్నారన్న, నువ్వు ఎప్పుడు దొరుకుతావని. అదే, నువ్వు ఎప్పుడు వస్తావని. ఏమరా ఇన్నాళ్ళు మీరు తప్పించుకొని ఎక్కడ తిరుగుతున్నారు సార్? సీనియర్ తప్పించుకొని తిరగట్లేదు, తాగుతూ తిరుగుతున్నా. ఫుల్ బాటిల్ ఓడ్కా, మ్యాజిక్ మూమెంట్స్. పోలీసులు దొరికితే మీకు కూడా మంచి మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయి సార్ స్టేషన్ లో. మీ మీద పెట్టిన కేసుల గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఎప్పుడో చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటని అర్థం కావట్లేదు. అలా అయితే ఎప్పుడో జరిగిపోయిన లైఫ్ల గురించి మీరు సినిమాలు తీయట్లా? లక్ష్మీ ఎన్టీఆర్ అని, రక్త చరిత్ర అని, వ్యూహం అని, అవన్నీ ఎందుకు సార్ మీకు? ఏం మాట్లాడతాడు నువ్వు? పంచు బాగుంది, థ్యాంక్ యూ సార్. నీ ఫేసే బాగాలేదు. అబ్బా చంపేశారు. ఈ మధ్య ట్వీట్లు పెట్టడం మానేసినట్టు ఉన్నారు. ఓట్కా ఎక్కువ వేసి మర్చిపోతుంది. ట్వీట్లు పెడితే తాట తీసేస్తారో తెలిసినట్టు. నేను ముంబైకి వెళ్ళిపోతున్నా, షూటింగ్ ఉంది. అక్కడ కూడా వస్తారు. నువ్వు వస్తావా? మళ్ళీ పోలీసులు మిమ్మల్ని ఇక్కడికే తీసుకొస్తారు కదా.